హాయ్ నమస్తే, నేను మీ కబుర్ తెచ్చి ఛానల్ బై వెంకటేశ్వర. చూడండి, చూస్తూ ఉండండి, షేర్ చాట్ సబ్స్క్రైబ్ మన ఛానల్ ఎక్కువ కొద్దిస్తాం. యా ఇప్పుడు వచ్చి నన్ను నమ్మాడు. యా స్టోరీ ఉండదు మామూలు. సో ఒకడు దొంగతనం చేయాలి. ఏ రోజు అంటూ కాలం గడిచిపోతానే ఉంది. కానీ వాడు దొంగతనం చేయడానికి అస్సలు వీలు పట్టలేదు. నువ్వు ఏం సాగా దొంగడు కంటూ ఒకరోజు పెట్టచ్చుగా. మాకు ఇలేవా ఈ రోజుల్ని? ప్రతిరోజు ఇస్తే దొంగడికి ఒక రోజు చేయొచ్చుగా. దొంగడు రోజా పాపం దేవుడు అని బాధను మొలకిచ్చాడు. జప్ ఈరోజు దేశమంతటా ఒక సెలబ్రేషన్ జరుగుతుంది. దేవుడు కన్ను చూశాడు, తెరిచాడు. వా మరి దొంగడికి ఒక రోజు అనేది నేను మర్చిపోయాను రా. బాగా గుర్తు చేసేవారు నువ్వు. దేవుడు ఫిక్స్ అయిపోయి చేసావా అంటంగా. ప్రతి సీమకు అన్నం దొరుకుతుందని. సో మరి ఇది పెద్ద ప్రపంచంలో, ఇది పెద్ద జంతువు మనసులో నా భూప్రపంచంలో సీమకు అన్నం దొరికినప్పుడు దొంగడికి ఒకరోజు దొరికితే తప్పే ఉంది. దేవుడు డిసైడ్ అయిపోయిందే. ఎముడు ఇద్దరు జబ్ ఫైట్లు ఒకరోజు ఇద్దాంగా సార్. టైం లేదు, రోజు లేవు, జనాలు ఎంత స్పీడ్. బావు ఎలా ఇస్తావు? ఇస్తారా చూడు. అవునా సార్, నా ఏమదాన్ని రాజు మీరు మోసపోతారని అనిపిస్తుంది. చేయను, మోసపోను. చూడు, ఓపెన్ చేస్తే చెప్పాంగా ఈరోజు దేశమంతా ఒక సెలబ్రేషన్ జరుగుతుందని. సో సెలబ్రేషన్లో జనాలు సబ్ పరుగులు లైన్లు పరుగులు. అప్పుడు ఏమన్నా కట్టుకోండి. ఈరోజుకి ఒక్కరోజు ఇది దొంగలకు ఛాన్స్ ఇస్తే ఏమవుతుందిలే. ఓపెన్ చేస్తే ఒక పోలీసులు ఒక ముస్లిం అవసరం ఆటో ఎక్కించాలి. ఏంటి పోలీసులే? అవును. వాళ్ళు ఇబ్బంది పడుతున్న టైంలో ఈ దొంగలకు నిలిచాము. ఏం సార్ నిలిచినావు? పోలీసు ఇక్కడ వచ్చి చేసి ఆమె బండి ఎక్కించచ్చుగా అంటే లోపలికి వెళ్ళొచ్చు సార్ అంటాడు. వీడు ఏంద్రు లోపలికి వెళ్తే అంత కొట్టుకేసుకుందా ఈ దొంగలాగా. లోపలికి వెళ్ళి ఆ మూలు ఉందమ్మనే ఇంత తుండ గుడ్డ పట్టుకొచ్చేసా. మనుడు కళ్ళు రేసి ఇక్కడే సామె. వాడు కనుక లుక్కి చూస్తే జుబ్ చేతి మొత్తం అని సంచులు ఊడిపడతాయి. అంత పవర్ఫుల్ అని కళ్ళు. ఇక్కడ చూసుకో, ఒకేసారి రౌండ్ ఇచ్చాడా పా. ఈ ముందు సామాన్లు అబ్బా హీరో కళ్ళా. ఏంది ఆ కళ్ళు అంతా పోయినావే. అమ్మని ఎక్కించువా? ఎక్కిస్తానా? ఎందుకు ఎక్కించాను? దా అమ్మ దా ఏకు ఈ షాట్లు పెట్టించాడు. వెళ్ళా ఊరా ఆ తలుపు వేసిరా ఇంపుడు రాలా అంటాడు వీడు. కాసేపు వెనక్కి వస్తావా? సరే ఈత కొట్టుకు చావు. జప్ మొత్తం చూడేసాడు ఇంట్లో ఉన్న సామాన్లు. సారు వచ్చావా ఆమె దింపడానికి? ఇటు నువ్వేంద్రా మరి ఇక మళ్ళీ అక్కడ ఇక్కడ అని మొదప్పుడు వచ్చేయాల్సింది. వచ్చానే ఈ తాళం వేసాను కదా, ఈ తాళం వేస్తే పట్టలేదు, అందుకే ఉండిపోయా. వెరీ గుడ్, మంచిది సార్. లోపల బండి పెట్టి అమ్మ బాయ్ టాటా సార్ నేను వెళ్తాను. ఎక్కడికి పోయేదే? ఇంకొక అమ్మాయి ఉంది. అమ్మ ఎక్కించాలి పా. అబ్బా దేవుడా, ఏంది ఒక దొంగతనంతో సరిపోయేవా? నాకు మళ్ళీ రెండో దొంగతనం. అబ్బాబ్బాబ్బా ఇక చూడు, అక్కడ ముసలావా ఇద్దరున్నారు, వాళ్ళని ఎక్కించాలా. మానవుడికి చేసాగా కళ్ళు జబ్బు చూస్తే వా అంతే. చేతి ముందే మొత్తం సంచులు పడిపోయినట్టు కలగనేస్తాడు. అలా వచ్చేసింది సేమ్ యాజ్ చేసి అమ్మని ఎక్కించడం, అయ్యని ఎక్కించడం. సారు తలపట్లే. అవునా కూర్చో, మేము దింపే మళ్ళీ వచ్చేస్తాం. జబ్ వాళ్ళు ఎల్చిలపోడు మొత్తం జర్ది కూర్చొని ఇలా గుడ్డి కూర్చున్నాడు. ఇక చూడు ఎరా అయిపోయిందా? అమ్మని ఎక్కించి లోపల పండి పెట్టు. బట్టి తాత అమ్మ బాయ్ మళ్ళీ పెట్టుకెళ్తా. సరే నేను వెళ్ళొస్తూ. ఏంద్రా వెళ్ళేదా? అక్కడ 5 ఉన్నారు. సారు
ఈ కమ్మనుడికి గుండెడాక హార్ట్ అటాక్ వచ్చింత షాక్ అవుతుంది. ఐదుగురా దేవుడా అంతే సంతోషం తట్టుకోలేకపోతుండ్రు. నేనేదో దేవుడిని ఒక్కరోజు సామి ఈ దొంగతనం కంటే ఏకంగా నమ్మ రోజు తెచ్చేసాడులేరా. ఇది ఒక దొంగతనం ఉండగానే ఇది మొత్తం కొట్టేసేలా ఉన్నావు. ఇక చూడు ఇక్కడ ఐదుగురిని కాజేసి అవి ఇవన్నీ కలిపేసి ఫోన్ కొట్టి అవన్నీ కొట్టించే సాంతి జప్ ఎక్కిచ్చేసాడు. మళ్ళీ సైలెంట్ కూడిపోయాడు. ఊళ్ళు తెచ్చా ఎరా అందరికీ సారు నీ వల్ల ఈరోజు పెద్ద పెద్ద మనుషులకు సాయం చేసిన బాక్యం కలిగించారు సామె అంతే. సార్ మేము ఇల్లు వస్తున్నా ఇల్లు ఉండాల్సింది దీనికి సారు. దీనికంటే ఇంకో 2 అమ్మలు ఉన్నారు, వాళ్ళు ఉడికించాలా. పదండి జప్ చూసాక కళ్ళు సూత్తి జాలి పడిపోతుంది సంచిలో 6 ఉంది వీడు కాక. అలా రోజంతా కాలక్షణ వాడు ఒక 5 లారీల సామాన్లు తీయలేడు సామె. డబ్బు బాగా సాయంత్రకల్లా చెప్పాం ఇంకా సెలబ్రేషన్ ఫన్ డేలు వచ్చింది, సూపర్ అయిపోయింది. ఇక ఆల్మోస్ట్ బాయ్ బాయ్ టాటా అందరు చెప్పుకుంటున్నారు. మనోడు ఎందుకని మంచిదని మొక్కని 2 తీర్లు చేసుకుంటాడు, మరి అదే కదా దొరికకూడదని. సో సారు ఒక 150 90 తేడానికి సారా బా వీడు నా సేవకుడు అంటే పొద్దున్న మాతో పనిచేసి 150 అడుగుతున్నావు. ఒక ఇందులో ఒక పెద్ద మనిషి అడుగుతాను రా. నమస్తే సారు ఇంకొక 500 పెట్టండి సార్. ఏం సారు 500 అంటారు, 2000 ఇస్తాను. మీరు చెప్పినా కానీ ఎప్పుడు అయిందే తీసుకురాకుండా 2000 ఇచ్చాడు. బా సారు నేను వెళ్ళడానికి ఇది వీక్లీ కాలే ఏది అద్దులేండి నడుచుకుంటూ ఇచ్చా నడుచుకుంటూ వెళ్తా. ఊరు మీద ఈ గురించి చెప్పాలా పర్యావరణం చెప్పాలా బ్రో అంటే మాది పక్కూరేనండి పొలం పాలు. అవునా సరే ఇల్లు ఓకే టాటా బాయ్ బాయ్ మంచి వీళ్ళు అయిపోయింది. ఇది తర్వాత స్టోరీ చెప్పాలంటే మరి మీరు మాకు అసలు ఛానల్ సబ్స్క్రైబ్ వగేరా వగేరా చేస్తే మిగతా ఇప్పుడు వీళ్ళు దొంగతనాలు ఎలా వాళ్ళకి రియాక్ట్ అవుతారు, ఎవడు వచ్చాడు వాళ్ళకి ఎవరు చేశాడు, ఊళ్ళో అంతా మొత్తం ఖాళీ అయిపోయింది. ఎవరు షాకు జనం. ఇప్పుడు కొత్తడు వచ్చాడంట వీళ్ళని సర్దాడు అని వీళ్ళు ఏడుస్తున్నారు. కొత్తడు వచ్చింది ఇప్పుడు నువ్వు సాయం చేసింది ఇప్పుడు అబ్బాబ్బా. ఇక స్టోర్ అంతా మనం కామెడీగా ఉంటుంది పట్టుకోవడం బాబా డిఫరెంట్. సో మరి మరో స్టోరీ మళ్ళీ కదా ఓకేనా. బాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ జుబ్ లేవాలి అంతే. ఇక మరి ఉంటా బాయ్.